తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొంది. పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగింది. బీజేపీ ఎల్పీ నేతను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా? పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిగింది. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు అనే పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు కిషన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. పార్టీ నుంచి సమాచారం లేదంటున్నారు ఎమ్మెల్యేలు. తెలంగాణ కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలంతా కొత్తవారు, ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపీలో ఎమ్మెల్యేలంతా వారి నేపథ్యంలోనే వారిని పట్టించుకోవడం లేదనే ఒక ఆరోపణ కూడా బీజేపీ పార్టీలో వినబడుతోంది. పెద్ద ఎత్తున బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ డీటెయిల్డ్ సమాచారం ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యేలకి పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు కనబడుతోంది. ముఖ్యంగా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. అసెంబ్లీలో కూడా తరచుగా అధికార పార్టీని ఎక్కుపెడుతున్నారు. కానీ పార్టీ పరంగా చూస్తే వారిని పక్కన పెట్టిన కనబడుతోంది. అసలు ఏం జరిగింది? బీజేపీ పార్టీలో ఎటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి? ఎటువంటి సమాచారం ఉంది? ఏమన్నా బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ అధిష్టానికి కాస్త గ్యాప్ పెరిగిందని చెప్పి కూడా కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు ఇవ్వడంలో కూడా పూర్తిగా వెనకడుగు వేస్తుంది. కాబట్టి పార్టీకి ఎమ్మెల్యేలకు గ్యాప్ అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కూడా కాషాయ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి 2-3 ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి పార్టీ ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే మరొక వైపు పార్టీ కార్యాలయంలో ఒక కార్యక్రమం జరిగింది. అది తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం పైన కూడా ఎవరైనా రైతులు వారికి ఏదైనా అనుమానాలు ఉన్న వారికి, రైతు రుణమాఫీ కాకపోయిన వారికి సంబంధించి కూడా బీజేపీ దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది రైతుల కోసం. ఆ టోల్ ఫ్రీ నంబరు ఢిల్లీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చి ఒకవైపు ఆ టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించారు, హడావిడి చేసి ప్రారంభించారు. కానీ ఇక్కడే ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి కూడా సమాచారం లేదు. దీనిపైన ఒకవైపు ఎందుకు కార్యక్రమానికి హాజరు కాలేదని ఎమ్మెల్యేలను అడగా తమకు కొంతమంది ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా స్పందించారు. నేనైతే ఇంటర్నెట్లో చూశాను, నాకు కూడా తెలియదు, సోషల్ మీడియా చూసేంత వరకు అని ఒక ఎమ్మెల్యే చెప్తే, మరి మరొక ఎమ్మెల్యే ఆ కార్యక్రమానికి అసలు మాకు పిలవలేదు, ఆ కార్యక్రమం ఉన్నట్టు ఇంటిమేట్ లేదని కూడా ఎమ్మెల్యేలు చెప్పడం కూడా గమనార్హం చూడొచ్చు. ఇంకో పక్క ఉన్నటువంటి బీజేఎల్పీ నేత, ఎందుకంటే బీజేఎల్పీ నేతకు సంబంధించి ఏ పార్టీలో అయినా కీలకమైనటువంటి రోల్ ఉంటుంది. అధ్యక్షుడు ఏ విధంగా అయితే అధ్యక్షుడికి ప్రాధాన్యత ఉంటుందో ఎల్పీ లీడర్ కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎల్పీ లీడర్ కూడా దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఎల్పీ లీడర్ ఫోటో పెట్టలేదు. కేవలం జేపీ నడ్డా కానివ్వండి, కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరి ఫోటోలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్పీ లీడర్కు సైతం మరి సమాచారం లేదు. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరిగినప్పటికీ అటు నాంపల్లిలో ఉన్నటువంటి అటు బీజేపీ ఆఫీస్ కానీ అసెంబ్లీకి కూతవేటు దూరంలో వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఒక 10 నిమిషాలు ఎమ్మెల్యే వెళ్ళే అవసరం ఉంటుంది. లేదంటే అసెంబ్లీలో కొంతమంది ఉంటే ఇంకొంతమంది ఎల్పీ లీడర్తో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ వచ్చి కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని వెళ్ళొచ్చు. కానీ అటువంటి సందర్భాలు ఏవి కనిపించలేదు. మరి పార్టీకి ఎమ్మెల్యేలకు దూరం పెరిగిందనేది కూడా కమలం పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ అధిష్టానం నాయకత్వం కూడా ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలకు సరైనటువంటి సూచనలు ఇచ్చినట్టు లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వ్యూహాత్మకంగా ఎట్లా ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టాలి, మరొక వైపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను ఎట్లా వాళ్ళ వైఖరిని ఎండగట్టాలి, వాళ్ళకు సంబంధించినటువంటి అవినీతిపై ఏ విధంగా మాట్లాడాలన్న దానిపై ఎమ్మెల్యేలకు పార్టీ దిశానిర్దేశం చేసినట్లు కూడా కనబడలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు బీజేపీ చెందినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనప్పటికీ ఎమ్మెల్యేలు ఎవరికి వారు సబ్జెక్ట్. ఎందుకంటే అధిష్టానం ఇచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని నేను పూర్తి స్థాయిలో అధిష్టానం ఎవరికి సబ్జెక్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి వాళ్ళు వాయిదా తీర్మానంలు ఇవ్వడంలో కూడా ఒకరిద్దరు ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టే నిర్ణయాలు తీసుకోవడం, మరొక పట్ల ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోకపోవడం కూడా కాస్త అక్కడ ఇబ్బంది పడ్డారు. అనుకున్న స్థాయిలో అసెంబ్లీలో కూడా ఒకవైపు ప్రశ్నించలేదు. ఎల్పీ లీడర్ కానీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్కి సంబంధించి కానివ్వండి, మహేశ్వర్ రెడ్డితో పాటు అటు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ నిలదీసినప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీ వాయిస్ బయటికి రాలేదు. ఎందుకంటే అసెంబ్లీకి ముందు కూడా బీజేపీ నేతలు చెప్పారు ప్రధాన ప్రతిపక్షం, ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో ఖచ్చితంగా మేమే పోషిస్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పిన
అయినప్పుడు కూడా అది ఎక్కడ కూడా అసెంబ్లీలో కనబడలేదు. దీనంతటికి కారణం కూడా అధిష్టానం, బీజేపీ అధిష్టానం వారికి సరైనటువంటి దిశానిర్దేశం, వారికి సూచనలు చేయలేదు అని చెప్పి కూడా మరికొంతమంది పార్టీ నేతలు కూడా గుసగుసలాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు కార్యక్రమాల్లో ఎమ్మెల్యేను ఇన్వాల్వ్ చేయలేదు, మరొక వైపు ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజాసింగ్ తప్ప అంతర్గతంగా కుమ్ములాట్లు కానివచ్చు, పార్టీలో నాదంటే పై చేయమని కనబడుతోందా? స్పష్టంగా మనోజ్ అంతర్గత కుమ్ములాటగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేందుకు కూడా పెద్దగా ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక రాజాసింగ్ తప్ప దాదాపుగా అందరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, కొత్త వారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ దాదాపుగా 6 ఉన్నారు. ఒక రెండోసారి మహేశ్వర్ రెడ్డి కానీ రాజాసింగ్ మూడోసారి గెలుపొందారు. మిగతా ఎమ్మెల్యేలు 6 ఉన్నారు. వారు ఎవరు కూడా పార్టీ హెడ్ ఆఫీస్కు అంటి ముట్టినట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి వారితో సత్సంబంధాలు కానివ్వండి, పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి మిగతా సమయాల్లో అసెంబ్లీ సెషన్ కాకుండా మిగతా సమయాల్లో కూడా వాళ్ళు కాన్షియన్స్కే పరిమితం అవుతున్నారు. అసెంబ్లీ రన్ అయ్యేటప్పుడు కూడా మొదటి రోజు అసెంబ్లీకి ఒకవైపు అటు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైతుల యొక్క రుణమాఫీ కానివ్వండి, రైతులకు సంబంధించిన అంశాలపైన ఇతర అన్ని కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలపైన ఎండగడతామని చెప్పి సంయుక్తంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అసెంబ్లీ వరకు నడిచివచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలో సమన్వయ లోపం స్పష్టంగా కనపడింది. దీన్ని అధిష్టానం కూడా చూడనట్టుగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మరి అధిష్టానం దూరం పెడుతుందా, వాళ్ళని సరిగా పట్టించుకోవట్లేదు అన్నదానికి కూడా ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంచడం, మరొక పక్క పార్టీకి అంటిముట్టనట్టుగా ఎమ్మెల్యేలు ఉండడం కూడా దీన్ని కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్న రుణమాఫీకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించి కూడా వారికి రుణమాఫీ కాదో వారికి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎమ్మెల్యేలే వారి సమస్యను పరిష్కరించాలి, వాళ్ళ సమస్యకు సంబంధించి కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వాళ్ళే అక్కడ గలమెత్తాలి. కాబట్టి అటువంటిని ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్మెంట్ చేయకపోవడము పార్టీ అధిష్టానం కానివ్వండి, పార్టీ అధినాయకత్వాన్ని కూడా ఒకవైపు కూడా బీజేపీ నేతలే ఇంటర్నల్గా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద బీజేపీలో ఒక రకంగా చెప్పాలంటే ముస్సలం బయటపడిందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేలకి పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది. అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కొంత అటు అధ్యక్షుడిగా, తర్వాత బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు. కాబట్టి వారు కొంత పిఆర్ తీయాల్సి ఉంటుంది. పార్టీలో కూడా కార్యక్రమాల్లో వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది, వారు కూడా యాక్టివ్గా పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా పాల్గొనడం లేదు. ఇక్కడ రాజాసింగ్ అయితే ఆ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి కొంత సీనియర్ శాసనసభ్యులు. మిగిలిన వారందరూ కూడా దాదాపుగా కొత్త వారుగానే చెప్పొచ్చు. మిగిలిన వారందరూ కూడా వారంతా పార్టీకి కొత్తగా చెప్పొచ్చు, అయితే అసెంబ్లీకి కూడా మొదటిసారి గెలిపొందిన వారే. సో ఈ నేపథ్యంలోనే ఒక ముసలం ఏర్పడుతోంది. పార్టీలో చాలా క్లియర్గా కొన్ని విభేదాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం కూడా దీన్ని పట్టించుకోవడం లాంటి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద ఎమ్మెల్యేలకి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.